సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో నేను మీకు వాట్సాప్లో డిలీట్ అయిన మెసేజెస్ ఎలా చూడాలో చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ప్లే స్టోర్లో చాలా యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. వాట్సాప్ డిలీటెడ్ అని టైప్ చేస్తే అక్కడ చాలా యాప్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే నేను ఒక యాప్ చెప్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. అది ప్లే స్టోర్లో అవైలబుల్లో లేదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, యాప్ నేమ్ వచ్చేసి వాట్సాప్ డిలీటెడ్. ఏపీకే ఫైల్ 1.5 MB ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. నేను డౌన్లోడ్ చేశాను, ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెట్టింగ్స్ అడుగుతుండే, పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక వాట్సాప్ డిలీటెడ్ అని ఉంది కదా, అక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అలో చేసేయండి. పర్మిషన్ అలో చేసి ఫ్రెండ్స్ సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డిలీట్ అయిన మెసేజెస్ ఎలా చూడాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇంకొక నెంబర్కి నా మెసేజెస్ అని పంపిస్తున్నాను. చూడండి, ఏదో ఒకటి పంపిస్తున్నా. చూడండి, పైన మెసేజెస్ అన్నీ వచ్చేసాయి. నాకు మళ్ళీ పంపిస్తున్నాను. ఫ్రెండ్స్, మెసేజెస్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు డిలీట్ చేస్తాను. ఇవి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఉందిగా, డిలీట్ చేశాను. ఫ్రెండ్స్, డిలీట్ చేశాక వన్స్ మీరు ఇప్పటిదాకా వాట్సాప్ డిలీటెడ్ అనే యాప్ ఉంది కదా, ఒకసారి రీసెంట్ ఫైల్స్లో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను డిలీట్ చేసిన మెసేజెస్ అన్నీ ఇక్కడ వచ్చేసినాయి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.